ఉద్రిక్తతల నేపథ్యంలో కాల్పుల విరమణ కోసం ఇరాన్ అరబ్ మిత్రుల సాయం కోరింది. గల్ఫ్ దేశాల ద్వారా ట్రంప్ పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఖతర్, సౌదీ అరేబియా, ఒమన్ దేశాలను ఆశ్రయించింది. ఇజ్రాయెల్ తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించేలా ట్రంప్ పై ఒత్తిడి తీసుకురావాలని అరబ్ దేశాలను కోరింది. కానీ ట్రంప్ మాత్రం ఇరాన్ అణు ఒప్పందం డీల్ కుదుర్చుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. G7 దేశాల సదస్సు సందర్భంగా ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరాన్ ఈ యుద్ధం గెలవదని తాను ముందే చెప్పినట్లు ట్రంప్ తెలియజేశారు. పరిస్థితి చేజారిపోకముందే ఖచ్చితంగా చర్చలు జరపాలని సూచించారని మీడియా సమావేశంలో తెలియజేశారు. ట్రంప్ మీడియాకు ఈ విషయాలు వెల్లడించినప్పుడు కెనడా ప్రధాని మార్క్ కార్నీ కూడా అక్కడే ఉన్నారు. మరోవైపు ఇరాన్ అణ్వాయుధాలను వదిలివేయాల్సిందేనని ట్రంప్ ట్రూత్ వేదికగా తేల్చి చెప్పారు. ఇరాన్ డీల్పై సంతకం చేయాలి అన్నారు. ఇరాన్ కు ఆ విషయం చెప్పానని, రెండో అవకాశం ఇచ్చానని గుర్తు చేశారు. తాను చెప్పినట్లు అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాల్సిందేనని అన్నారు. వృధాగా ప్రాణాలు పోవడం సిగ్గుచేటు అన్నారు. ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండదని తాను మళ్లీ చెబుతున్నా అన్నారు. ఇక టెహరాన్ ను అందరూ తక్షణమే ఖాళీ చేయాలని హెచ్చరించారు. ట్రంప్ హెచ్చరికలతో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత ప్రమాదకరంగా మారనుంది అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో కాల్పుల విరమణ కోసం ఇరాన్ అరబ్ మిత్రుల సాయం కోరింది. గల్ఫ్ దేశాల ద్వారా ట్రంప్ పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఖతర్, సౌదీ అరేబియా, ఒమన్ దేశాలను ఆశ్రయించింది. ఇజ్రాయెల్ తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించేలా ట్రంప్ పై ఒత్తిడి తీసుకురావాలని అరబ్ దేశాలను కోరింది. కానీ ట్రంప్ మాత్రం ఇరాన్ అణు ఒప్పందం డీల్ కుదుర్చుకోవాల్సిందే అని తేల్చి చెప్పారు. G7 దేశాల సదస్సు సందర్భంగా ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం చాలా చేస్తుంది. అయితే ఇరాన్ యుద్ధం కావాలని తాను ముందే చెప్పినట్టు ట్రంప్ తెలిపారు. అయితే పరిస్థితి చేజారక ముందే ఖచ్చితంగా చర్చలు జరపాలని ఇరు దేశాలకు కూడా సూచించారు. మీడియా సమావేశంలో కూడా ఇదే అంశాన్ని చెప్పడం జరిగింది. ఇక ట్రంప్ మీడియాకి విషయాలు వెల్లడించినప్పుడే కెనడా ప్రధాని మార్క్ కార్నీ సైతం కూడా అక్కడే ఉన్నారు. మరోవైపు ఇరాన్ అణ్వాయుధాలను వదిలివేయాల్సిందని ట్రంప్ ట్రూత్ వేదిక కూడా తేల్చి చెప్పడం జరిగింది. ఇక ఇరాన్ డీల్ పై సంతకం చేయాలన్నారు. ఇరాన్ ఆ విషయం చెప్పానని రెండో అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. తాను చెప్పినట్టు అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాల్సిందన్నారు. వృధాగా ప్రాణాలు పోవడం సిగ్గుచేటన్నారు. ఇరాన్ అణ్వాయుధం ఉండదని తాను మళ్ళీ చెప్తున్నా అన్నారు. టెహరాన్ ను అందరూ తక్షణమే ఖాళీ చేయాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో భారత్ కు సంబంధించిన వారిని, భారత పౌరులైన వారిని కూడా ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ రెండు ప్రదేశాల నుంచి కూడా వెంటనే తిరిగి భారత్ కు చేరుకోవాల్సిన కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా భారత్ ఇచ్చింది. ఇప్పటికీ వారి కోసం టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసింది. మరోవైపు భారతీయులు ఎక్కడెక్కడ ఉన్నారో వారంతా కూడా భారత ఎంబసీకి, ఇరాన్ లో ఉన్న భారత ఎంబసీకి కూడా మొదట వెంటనే ఇన్ఫర్మేషన్ అందించాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు టెహరాన్ ను తక్షణమే ఖాళీ చేయాలని కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం ఇక ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత ప్రమాదకరంగా మారుతుందని చెప్తున్నారు. ఈ రాత్రికి భీకర స్థాయిలో యుద్ధ వాతావరణం మరింత ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా రెండు దేశాలు చెప్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ కి సంబంధించి ఈ రోజు కెనడాలో జరుగుతున్న G7 సదస్సు నుంచి G7 సదస్సులో పాల్గొనకుండా నేరుగా ట్రంప్ తిరిగి అమెరికాకు వెళ్లిపోయారు. ప్రస్తుతానికి ఆయన రెండు దేశాలను కూడా కొంత శాంతిపూర్వకంగా ఉండాల్సింది కూడా విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గని నేపథ్యంలో ఇరాన్ పైన చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. మరోవైపు ఇజ్రాయెల్ కు ఇప్పుడు
అనధికారికంగా యుఎస్ కూడా మద్దతు తెలుపుతున్నట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇజ్రాయెల్ తో గాక ఆ యుఎస్ వెంట ఉంటే మాత్రం తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. రెండు దేశాల మధ్య ఇప్పటికే కొంత గందరగోళ వాతావరణంలో అమాయక ప్రజల యొక్క ప్రాణాలు కూడా పోతున్న నేపథ్యంలో ట్రంప్ పదే పదే ఈ అంశాన్ని కూడా రెండు దేశాలకు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ మాత్రం కొంత దూకుడుగా వెళ్తున్న సందర్భాలు కూడా వస్తున్నామని చూస్తున్నాం. మరోవైపు ఇజ్రాయెల్ సైతం కూడా అదే స్థాయిలో ఇరాన్ పైన దాడులకు కూడా పాల్పడుతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.